హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. ఈరోజు మనం ఏం చేద్దామంటే మోడర్న్ ఇండియా గురించి చూద్దాం. ఓకేనా? గ్రూప్ 2కి సంబంధించినంత వరకు మనము ఇంతవరకు ఏపీ హిస్టరీ చూసాము, తర్వాత పాలిటీ చూసాము. ఇప్పుడు ఏంటంటే మనము మోడర్న్ ఇండియా చూద్దాం అనమాట. అంటే యూరోపియన్ల రాక దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చే వరకు. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం అనమాట. సో మెయిన్గా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇంట్రడక్షన్ చూసేసి వాస్కో డి గామా ఎలా వచ్చాడు, నౌకా మార్గాన్ని ఎలా కనుక్కున్నాడు, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఎలా వచ్చారో చూద్దాం. అంటే మనకి పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఓకేనా, డేనిష్ వీళ్ళంతా వచ్చారు. సో వీళ్ళంతా ఎవరెవరు వచ్చారు చూద్దాం. మెయిన్గా ఈరోజు అయితే పోర్చుగీస్ వారు ఎలా వచ్చారో చూసి రీజన్ చూసేసి క్లాస్ క్లోజ్ చేద్దాం అనమాట. ఓకేనా? సో అయితే నేను దీనికి ఏ టెక్స్ట్ బుక్ వాడుతున్నాను అంటే చాలా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, మీకు ఏది బాగుంటే అది చదువుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే మనం ఈ క్లాస్లో ఏది యూజ్ చేస్తున్నాం అంటే మెయిన్గా మనం ఏంటంటే ఇది ఆధునిక భారతదేశ చరిత్రపై జోగి నాయుడు అనమాట, నిపుణ పబ్లికేషన్స్. కనిపిస్తుంది కదా? అంటే ఈ బుక్ బాగుందన్నమాట దీనికి సంబంధించి, మోడర్న్ ఇండియాకి సంబంధించి. ఓకే, సో దీంతోపాటు మనము ఈ బుక్ కూడా అంటే బిపిన్ చంద్ర బిపిన్ చంద్ర ఏంటంటే జస్ట్ థియరీలాగా ఇస్తాడనమాట. మీకు బిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాదు, జస్ట్ మనకి చదువుకొని అసలు ఏం జరిగిందని అర్థం చేసుకోవడానికి బాగుంటుంది బుక్. కాకపోతే రెండు మనం ఇప్పుడు అది చదివాము 2 సార్లు, ఒకసారి ఇది కూడా చదివితే మీకు బాగుంటుంది అనమాట. అంటే ఏంటి ఎలా అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో థియరీకి అయితే మెయిన్గా జోగినాయుడు ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట, ఇది అంత అవసరం లేదు. అవి థియరీకి. బిట్స్కి మీరు ఏ బుక్ అయినా మీకు ఏది మంచిది అనిపిస్తే అది వాడుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే నిపుణ పబ్లికేషన్స్ వాడేది భారతదేశ చరిత్ర అని దీంట్లో మొత్తం ఉంటాయన్నమాట. అంటే మోడర్న్, మిడివెల్, ఏన్షియంట్. సో ఎస్టీ మదీనా అని ఉంటుందన్నమాట. ఎస్టీ మదీనా ప్రీవియస్ పేపర్స్ మోడల్ బిట్స్ ఉంటాయన్నమాట. దీంట్లో నుంచి మోడల్ బిట్స్ మనం కొన్ని రాసి అవి బిట్స్ చెప్తాం అనమాట. ఓకేనా? ఇది. సో దీని ప్రకారం మన క్లాస్ మీకు అర్థం అవ్వాలంటే జోగినాయుడు బుక్ అంటే జోగినాయుడు బుక్లోంచి చెప్తాం కాబట్టి ఇంకా ఆ బుక్ మీరు చదువుకుంటే మనం చెప్పే పాయింట్స్ అన్నీ ఆ బుక్లో ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే, మనం చెప్పేవన్నీ దాంట్లో ఉంటాయి. మీకు ఇంక మళ్ళీ నోట్స్ రాసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఒకసారి క్లాస్ చూసేసి ఆ బుక్ చదువుకొని మనం ఎక్కడెక్కడ స్ట్రెస్ చేస్తామనేది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ఇది. సో మోడర్న్ ఇండియాలో ఏంటంటే మీకు చాలా ఉంటాయి, కానీ మనం ఏంటంటే ఈ బుక్లో ఉన్నంతవరకు చదువుదాం, అంతవరకు ఈజీగా నేర్చుకొని మెయిన్గా ఏంటంటే మోడర్న్ ఇండియా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. ఆల్రెడీ మీరు చిన్న క్లాసెస్లో చాలాసార్లు చదివి ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఏపీకి ఎగ్జామ్కి అంటే ఏపీలో జరిగే ఎగ్జామ్స్ కానీ లేదంటే మిగతా ఎగ్జామ్స్కి ఏదైనా ఇది సరిపోతుంది అనమాట. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకేనా? ఇది మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకే, సో మనకేంటంటే ప్రాచీన కాలం నుంచి ఇండియాకి మరియు ఇతర దేశాలకి వర్తక వ్యాపారాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా? ఇతర దేశాలతో వర్తకాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా? సో దీన్నే మనం వాణిజ్యం అంటాం. ఓకే, సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒకటి ఇచ్చి మన దగ్గర ఉన్న తీసుకెళ్తారనమాట. ఓకేనా? సో ఇదేంటంటే మనకి ఇండియా, ఈ ఇండోనేషియా, ఏషియన్ కంట్రీస్లో మనకి స్పైసెస్ అనేవి బాగా ఉన్నాయన్నమాట, సుగంధ ద్రవ్యాలని. ఇప్పుడు మీరు యూరోప్ కంట్రీస్ వీటన్నిటికి వెళ్తే ఇవేంటంటే భూమధ్యరేఖ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి కదా, మనం మ్యాప్లో కనుక చూసినట్లయితే. కాబట్టి ఏంటంటే అక్కడ చల్లగా ఉంటుంది అనమాట. ఓకేనా? చల్లగా ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే అప్పుడు ఫ్రిడ్జెస్ అవన్నీ లేవు కాబట్టి వాళ్ళు వాటిని సేవ్ చేసుకోవడానికి ఈ స్పైసెస్ అనేవి యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా. ఆ స్పైసెస్ వేసి ఉంచితే ఏంటంటే ఆహారం అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండేదన్నమాట. ఓకేనా?
సో దానికోసం ఏదంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కువగా ఈ సుగంధ ద్రవ్యాలు కానీ మిగతా వాటితో పాటు ఇక్కడ రేర్గా దొరికేవని అక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. తీసుకెళ్ళి దానికి తగినట్టు ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే మన కంట్రీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఏంటంటే ఇంకొక దాన్ని ఆక్రమించుకుంటూ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కోదాన్ని ఆక్రమించుకుంటూ మొత్తాన్ని ఆక్రమించి వాళ్ళే పరిపాలన చేసి మొత్తాన్ని దోచుకున్నారనమాట. లిటరల్గా దోచుకున్నారు. అది ఎలా అనేది చూద్దాం స్లోగా, మీకే అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో పాయింట్ వచ్చినప్పుడు అంటే ఏం జరిగిందో తెలుసుకునేటప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో అది అంటే ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక విషయం జరిగితే ఇద్దరి మధ్య గొడవ అయిందనుకోండి, సో ఎవరిది కరెక్ట్ ఏది తప్పు అనేది ఇటువైపు ఉన్న వ్యక్తి ఒక రకంగా చెప్తాడు, అటువైపు ఉన్న వ్యక్తి ఒక రకంగా చెప్తాడు. కాకపోతే అక్కడ క్లియర్గా ఒకరిది కరెక్ట్ ఒకరి తప్పు ఉంటే అది క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అలాగే ఇప్పుడు ఈ బ్రిటిష్ ఇండియాకి ఈ వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిపాలించింది అదంతా ఇంకా కొంతమంది అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అందరూ చెప్పినా కానీ ఇంకా బ్రిటిష్ వాళ్ళు మనకు మంచి చేసింది అని అంటారు కొంతమంది. నేనైతే దాన్ని 0% అంగీకరిస్తాను. ఎందుకంటే మీరు కనుక హిస్టరీ బుక్స్ ఏ బుక్ చదివినా వెదర్ మీరు బ్రిటన్ వాళ్ళు రాసింది చదవండి, ఇండియా వాళ్ళు రాసింది చదవండి, క్లియర్గా వాళ్ళు దోచుకోవడానికి వచ్చారని మీకు క్లియర్గా అర్థమైపోయింది అనమాట. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్నారంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు మీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు వచ్చేసి ఫస్ట్ మాకు ఎక్కడ ప్లేస్ లేదు బయట పడుకుంటా ఉంటారు, తర్వాత ఇంట్లో పడుకుంటారు, తర్వాత మీ బెడ్రూమ్లో పడుకుని మిమ్మల్ని బయట పడుకోబెడతారు అనమాట. అట్లా చేశారనమాట. వాళ్ళు చేసేవన్నీ అలా ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏదో మనకు నాగరికత నేర్పారు అవన్నీ ఏం లేదు. జస్ట్ వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు, వాళ్ళకి కావాల్సినవి చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే యూరోపియన్ కంట్రీస్ ఏదైతే చూస్తున్నాయో బ్రిటన్ మెయిన్గా బ్రిటనే మనం మాట్లాడుకోవాల్సింది. వాళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళు సంపన్న దేశం అని చెప్తున్నారో దాంట్లో చాలా వరకు ఇండియా కానీ ఇండియా ఒకటే కాదు మిగతా కంట్రీస్ నుంచి వాళ్ళు దోచుకొని వెళ్ళి అక్కడ చేరవేసుకుంది ఎక్కువ అనమాట. అలా వాళ్ళు కొంతవరకు ముందుకెళ్ళారని మనం చెప్పచ్చు. ఓకేనా. సో సరే, అదంతా మనకి బ్యాక్గ్రౌండ్. ఓకేనా, అదంతా మనం ఎవరు అడగరు. ఓకేనా. సో మెయిన్గా మనకి క్వశ్చన్లే వస్తాయి, ఎలా జరిగింది, ఈ పరిస్థితులకి ఎలా దారితీసే పరిస్థితులు, ఇవన్నీ ప్రస్తుతం చూద్దాం. అంటే ఎలా వీళ్ళు రావడానికి కారణాలు ఏంటో చూద్దాం. సో మనకి బుక్లో ఏంటంటే పాయింట్స్ వైజ్గా ఉంటుంది, మనం కూడా అలాగే పాయింట్స్ వైజ్గా చూద్దాము. సో ఇండియా అనేది ఇతర దేశాలతో వాణిజ్యం అనేది ఎప్పటి నుంచో చేస్తుంది అనమాట. ఓకే, 1600 నుంచే కాదు, అంతకుముందు ఎప్పటి నుంచో చేస్తుంది. మెయిన్గా మనకి ఏంటంటే వస్త్ర పరిశ్రమ అనేది బాగా ఇండియాలో అభివృద్ధి బాగుండేది అనమాట. ఓకేనా. సో దీంతోపాటు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు కూడా ఇండియాలో బాగుండేవి. ఓకేనా, ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు కూడా బాగుండేది అనమాట. అయితే ఈ వస్తువులకి, ఇండియాలో తయారైన వస్తువులకి ఏంటంటే యూరోప్లో మంచి డిమాండ్ ఉండేదన్నమాట. యూరోప్లో డిమాండ్ ఉండేదన్నమాట బాగా ఈ వస్తువులకి. సో మొఘల్స్ పరిపాలించారు కదా ఇండియాని. ఈ మొఘల్స్ కాలంలో యూరోపియన్లు అసంఖ్యాకంగా ఇండియాకి వచ్చేవాళ్ళు అనమాట. ఇండియాకి చాలా ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఓకేనా, అంటే వీటి కోసం అనమాట. సో మెయిన్ ఏంటంటే డైరెక్ట్గా యూరోప్ నుంచే వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు ఏంటంటే మీడియేటర్స్గా అరబ్స్ ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. సో అరబ్స్ ఏంటంటే వాళ్ళ సముద్ర మార్గం అంటే ఈ మధ్యలో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉంటాయి కదా, వీటి దగ్గర నుంచి సముద్ర మార్గం ద్వారా ఇండియాకి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాళ్ళు. అరబ్స్ ఏంటంటే చెయ్యి మార్చి వాళ్ళకి అమ్మేసేవాళ్ళు అనమాట. అమ్మేసినా కానీ వాళ్ళకి చాలా ఆదాయం వచ్చేది. ఎవరికి యూరోపియన్స్కి ఆదాయం వచ్చేది, అరబ్స్కి చాలా ఆదాయం వచ్చేది అనమాట. ఓకేనా. సో సముద్ర మార్గం ద్వారా ఎగుమతి జరిగేది. సముద్ర మార్గం ద్వారా ఎగుమతి అనేది జరిగేది అనమాట. ఫస్ట్ సముద్ర మార్గాన్ని కనుగొంది ఇండియాకి అంటే అరబ్బులేనమాట.
అంటే సముద్ర మార్గము అంటే యూరోప్ నుంచి కాదు, జస్ట్ వీళ్ళు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళనమాట. ఇటు నుంచి అంటే మనకి ఇట్లా ఆఫ్రికా, ఇక్కడ ఇండియా ఉంటే ఈ సముద్ర మార్గంలో వచ్చేవాళ్ళనమాట. ఓకేనా. యూరోప్ నుంచి వచ్చింది మనకి వాస్కోడిగామో, అది ఓకేనా. కనుగొన్నది కాదు, సరే కనుగొన్నది అంటే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేసుకునేది ఎవరు అంటే అరబ్బులు అనమాట. సముద్ర మార్గం కనుగొందంటే మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇలా అర్థం చేసుకోండి, సముద్ర మార్గం ద్వారా ఫస్ట్ ఎగుమతి చేసుకుంది అరబ్బులు అనమాట. నెక్స్ట్ ఈ అరబ్బులు వర్తకానికి ప్రధాన స్థావరం కాన్స్టాంటినోపిల్ అనమాట. కాన్స్టాంటినోపిల్. సో ఈ కాన్స్టాంటినోపిల్ ఏంటంటే అటు ఐరోపా కంట్రీస్కి, ఇటు ఇండియా ఇటువైపు దానికి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే అటు నుంచి నదిలో వచ్చి ఇది మిడిల్ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ నది ఉంటుంది, అదేంటంటే మధ్యలో ఉంటుంది, ఈ నదిని ఆపేదానికి మధ్యలో ఉంటుంది అనమాట. సో అక్కడ ఏంటంటే అరబ్స్ అక్కడి నుంచి వచ్చిన వర్తకులకి ఇక్కడి నుంచి వీళ్ళు తెచ్చింది ఇచ్చేసి, ఓకేనా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, వీళ్ళ దగ్గర నుంచి ఇవి అమ్మటం, అంటే చేయి మార్చేవాళ్ళు అనమాట. సో దీంతో వాళ్ళకి బాగా ఆదాయం ఉండేది అనమాట ఈ కాన్స్టాంటినోపిల్లో. అయితే ఏం జరిగిందంటే 1453లో టర్కీ రాజు మొహమ్మద్ II ఈయన ఏం చేశాడంటే కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించాడు అనమాట. కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించాడు. ఆ మార్గం గుండా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించాడు అనమాట. ఓకేనా. సో ఈ మొహమ్మద్ II ఈ కాన్స్టాంటినోపిల్ని, అంటే ఈ టర్కీ రాజు అనమాట 1953లో. అంటే ఇప్పుడు ఈ కాన్స్టాంటినోపిల్ అయితే అరబ్స్ ఇలా అంటే వీళ్ళు ఐరోపా ఖండం నుంచి వీళ్ళు ఇలా వచ్చేసి ఇక్కడ వీళ్ళు చేయి మార్చుకునే వాళ్ళు అనమాట. ఓకేనా. ఈ కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించేశారు. సో ఇంకా వీళ్ళకి వర్తకం చేయడానికి పాయింట్ లేదనమాట. ఓకేనా. సో డైరెక్ట్ ఏమో వీళ్ళకి సముద్ర మార్గం ఇంకా కనుక్కోలేదు. యాక్చువల్గా ఇక్కడ ఈ అరబ్స్ ద్వారా వీళ్ళు ఏంటంటే చేయి మార్చేవాళ్ళు. ఈ టర్కీ రాజు ఏం చేశారంటే మొహమ్మద్ II దీన్ని ఆక్రమించి ఈ తూర్పు దేశాలతో, అంటే మనకి ఇండియా కానీ లేదంటే ఇంకా ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్లో, మయన్మార్ ఇలాంటి కంట్రీస్లో ఈ వర్తకం చేయకూడదు అని చెప్పి ఆంక్షలు విధించాడు అనమాట. సో దీనికి ఇంకా వర్తకం అంటే ఇంకా వాళ్ళకి అవసరం కదా కంపల్సరీ. సో దీంతో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా యూరోపియన్స్ నేరుగా సముద్ర మార్గం కోసం అన్వేషించారనమాట. సో అంటే ఇక్కడ ఇంకా వాళ్ళు చేయనట్లేదు కాబట్టి డైరెక్ట్గా మనం కనుక్కుంటే మనమే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్గా సముద్ర మార్గం కోసం అన్వేషించారు. ఓకేనా. సో యూరోప్లో మనకి అంటే ఆ టైంలోనే వీళ్ళకి ఏంటంటే ఈ రినేసాన్స్ అని ఒకటి వచ్చిందనమాట. అంటే కొత్తగా అంటే సాంస్కృతిక పునర్జీవనం అంటారు దాన్ని. అదేంటంటే వీళ్ళు అన్ని వస్తువులని తయారవ్వటము, అంటే కొత్త కొత్త యంత్రాలను కనిపెట్టడము, అది వచ్చిందనమాట అన్నిట్లో. అంటే స్టీమ్ ఇంజిన్ కానీ, అచ్చు యంత్రాన్ని కానీ, ఇలాంటి వాటన్నిటిని యూరోప్ కంట్రీస్లో
సడన్గా చేంజ్ వచ్చిందనమాట. ఓకేనా. సో ఈ యూరప్లో మొదటిసారిగా సముద్ర మార్గాన్ని ప్రోత్సహించింది ఎవరంటే, మొదటిసారిగా సముద్ర మార్గాన్ని ప్రోత్సహించిన రాజు ఎవరంటే హెన్రీ. ఈయన పోర్చుగల్ రాజు అనమాట. ఈయన మనకి ఫస్ట్ సారి యూరోప్లో ఏంటంటే సముద్ర మార్గాన్ని ప్రోత్సహించాడు అనమాట. అంటే వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటం కానీ, వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఇవన్నీ చెప్పాడనమాట. చెప్పాడంటే ఆయన కొంత మనీ అందించి వాళ్ళకి శిక్షణ కూడా ఇప్పించేవాడు అనమాట. సో నావికుల శిక్షణ కొరకు అనేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నమాట. ఇది చేసింది కూడా ఈయనే, హెన్రీ అన్నమాట. సో ఇలా నావికా శిక్షణ కేంద్రాలను ఓకేనా ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు ఈయన్ని హెన్రీని ది నావిగేటర్ అనేవాళ్ళు. అంటే ఆయన స్వయంగా వెళ్ళకపోయినా ఆయన వాళ్ళకి కావాల్సినవన్నీ అందించేవాడు కదా, శిక్షణ కేంద్రాలు నిర్వహించి వాళ్ళందరికీ హెల్ప్ చేసేవాడు కదా రాజు. అందుకని ఈయనని ది నావిగేటర్ అనేవాళ్ళు, హెన్రీని ది నావిగేటర్ అనేవాళ్ళు అనమాట. ఓకేనా. అంటే భౌగోళిక పరిశోధనలకు పరిశోధనలు చేయించి, అంటే ఎటువైపు వెళ్ళాలి ఏంటి ఎలా వాళ్ళకి కావాల్సినవి ఇలాంటివన్నీ అందించడం ఇవన్నీ చేశాడు. కాబట్టి పోర్చుగల్ రాజు హెన్రీ అని ఆయనని ది నావిగేటర్ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో హెన్రీ తర్వాత రాజు అయింది జాన్ II అనమాట. సో ఈయన కూడా నావికులను ప్రోత్సహించాడు. అంటే దీని ద్వారా మంచి జరుగుతుంది, అంటే మనకు ఆదాయం వస్తుంది అని చెప్పి ఈయన కూడా ప్రోత్సహించాడు అనమాట. సో ఈయన ప్రోత్సాహంతో జాన్ II, అంటే రెండవ జాన్ అంటాం మనం తెలుగులో, జాన్ II ప్రోత్సాహంతో బార్తలోమ్యూ డియాస్ అంటే ఇంగ్లీష్లో ఈయన ఫస్ట్ సారి బార్తలోమ్యూ డియాస్ అని ఈయన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి, భారతదేశంకు సముద్ర మార్గం కనుగొనడానికి 1987లో బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతాన్ని చేరుకున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ హెన్రీ ఆయన పోర్చుగల్ రాజు, ఆయన వీళ్ళందరికీ సహాయం చేశాడు, అందుకని దాన్ని ది నావిగేటర్ అన్నాము. ఆయన తర్వాత వచ్చిన జాన్ II కూడా వీళ్ళకి హెల్ప్ చేశాడు. సో జాన్ II హెల్ప్ చేసిన ఒక అతనే బార్తలోమ్యూ డియాస్ అనమాట. సో ఈయన ఏం చేశాడంటే ఆయన యొక్క ప్రోత్సాహంతో ఆఫ్రికా సౌత్ టిప్కి చేరుకున్నాడు అనమాట. ఓకేనా. ఇది ఇంతవరకు అర్థమైంది కదా. మీకు ఏంటంటే బుక్లో ఉంటుంది, మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఇక్కడ మనకేంటంటే కష్టంగా ఉండడానికి, అర్థం చేసుకోకుండా ఉండడానికి ఏమి ఉండవు పాయింట్స్. కాకపోతే పాయింట్స్ అన్నీ మనం
కవర్ చేస్తే ఏంటంటే ఎగ్జామ్లో ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో ఆఫ్రికా చేరుకున్నాను కదా, ఆఫ్రికా అగ్రాన్ని. సో దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరుకొని తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టాడు అనమాట. అంటే అక్కడ ఎక్కువ తుఫాన్లు ఉంటాయి, తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టాడు. ఎవరు? బార్తలమ్యూ డియాస్. అర్థమైందా? అంటే కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అని, కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అంటే తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. ఎవరు? బార్తలమ్యూ డియాస్. సో మీకు క్వశ్చన్, దక్షిణాఫ్రికా అగ్రాన్ని కనుక్కొని ఆఫ్రికా యొక్క అగ్రాన్ని అంటే ఇక్కడ చేరుకున్నాడు దక్షిణాఫ్రికా సౌత్ పార్ట్కి. సో ఆఫ్రికా యొక్క అగ్రాన్ని చేరుకొని దానికి తుఫానుల అగ్రం కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అని, వాళ్ళు తుఫానుల అగ్రం అని కాకుండా కేప్ ఆఫ్ స్ట్రామ్స్ని అని పేరు పెట్టింది ఎవరు అంటే బార్తలమ్యూ డియాస్ అనమాట. ఓకేనా? ఇది అయితే ఇప్పుడు తుఫానుల అగ్రం అని పేరు పెడితే ఎవరన్నా వస్తారా? రారు కదా. సో అందుకని ఏం చేశారంటే ఈ కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అనే పేరు నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఓకేనా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి ఈ హెన్రీ II పోర్చుగల్ రాజు ఉన్నాడు కదా, ఆయన పేరు పెట్టాడు అనమాట. సో కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అని పేరు పెట్టింది బార్తలమ్యూ డియాజ్. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి హెన్రీ II పేరు పెట్టాడు అనమాట. ఓకేనా? సో ఇది ఏంటంటే మెయిన్గా నావికులను ఆకర్షించడానికి, అంతే కదా. కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అంటే ఎప్పుడు మనకి ఇది వస్తుందేమో, అంటే ఎప్పుడు మనకి అక్కడ స్టామ్స్ ఉంటాయి, అంటే తుఫాన్లు ఉంటాయని చెప్పేసి ఎవరు రారేమో అని చెప్పేసి హెన్రీ II ఏం చేశాడంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి, హెన్రీ II అంటే ఎవరు? పోర్చుగల్ రాజు, ఆయన ఇలా పేరు పెట్టాడు అనమాట. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు ఈ సముద్ర మార్గాన్ని కనుగొనడానికి మెయిన్గా ఏంటంటే ఇండియాకి రావడానికే. సో ఈ యూరోప్ దేశాలు కానీ ఇవన్నీ ఏం చేశారంటే మెయిన్గా ఇండియా దారి కనుక్కోవాలి, ఇండియా నుంచి మనం ఈ సుగంధ ద్రవ్యాలు వీటిని తీసుకెళ్లాలనే మెయిన్ ఎయిమ్ అనమాట. ఇప్పుడు ప్రపంచ చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి కదా కొన్ని, వాటిలో ఈ సముద్ర మార్గం కనుగొనడం కూడా ఒకటి అనమాట. అది మెయిన్ దేనికోసం జరిగిందంటే ఇండియాని కనుక్కోవడం కోసమే వీళ్ళు ఇచ్చేసారనమాట. ఓకేనా? ఇది నెక్స్ట్. సో ఈయనైతే ఈ బార్తలమ్యూ డియాస్ అయితే ఆఫ్రికా దాకా చేరుకున్నాడు అంతే. నెక్స్ట్ కొలంబస్, ఈయన కూడా ఇండియాని కనుక్కోవడానికే. కొలంబస్ ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి బయలుదేరి అట్లాంటిక్ సముద్రంలో దిశ మారి కరేబియన్ దీవులు చేరుకుంటాడు. చేరుకొని దాన్ని వెస్టిండీస్ అంటాడు. అంటే ఇండియాని కనుక్కోవడానికి వచ్చాడు కదా, కాబట్టి ఇండియాకి వెస్ట్గా ఉంటుంది, అంటే ఇండియా ఇంకా వెళ్ళాలి కాబట్టి దాన్ని వెస్టిండీస్ అని చెప్పి కొలంబస్ అంటాడు అనమాట. ఓకేనా? ఇది నెక్స్ట్. ఈయన తర్వాత అమెరికాను కూడా కనుక్కుంటాడు. ఓకేనా? సో వీళ్ళంతా ఈ అమెరికాను కనుక్కుంది ఎప్పుడు? సో ఇప్పుడు మీరు ప్రపంచ దేశాలకు అమెరికా తెలిసేటప్పటికే ఇండియాలో ఈ పారిశ్రామిక ఉత్పత్తులు కానీ లేదంటే సుగంధ ద్రవ్యాలు కానీ బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి అన్నమాట. ఓకేనా? అది వాళ్ళ హిస్టరీ స్టార్ట్ అయ్యేసరికి మనకి హిస్టరీ ఎంతో చాలా ఉందన్నమాట. ఓకేనా? అది సరే.
నెక్స్ట్ వాస్కో డి గామా గురించి చూద్దాం. సో ఇందాక ఫస్ట్ హెన్రీ చూసాము, హెన్రీ 2నా జాన్ 2 కదా ఇది. హెన్రీ 2నా, ఫస్ట్ హెన్రీ తర్వాత జాన్ 2, ఇది జాన్ 2 అనుకుంటానే. సో ఓకేనా, ఇదేంటంటే జాన్ 2, హెన్రీ అని రాశాను తప్పు. ఫస్ట్ హెన్రీ తర్వాత జాన్ 2, ఆ జాన్ 2 యొక్క హెల్ప్తోని బార్థోలమ్యూ డియాస్ వచ్చాడు. సో ఇప్పుడు మనం వాస్కో డి గామా గురించి చూద్దాం. సో ఈ వాస్కో డి గామా ఏంటంటే ఈయనకి హెల్ప్ చేసింది కూడా నావిగేషన్లో పోర్చుగల్ రాజులే అనమాట. పోర్చుగల్ కింగ్ ఎవరంటే అప్పుడు ఇమ్మాన్యుయల్ 2. ఓకేనా, ఇమ్మాన్యుయల్ 2 అని ఆయన హెల్ప్ చేశాడనమాట. సో ఈ హెల్ప్తో ఈయన ఏంటంటే లిస్బన్ ఓడరేవు నుంచి ఇండియాకి బయలుదేరాడు అనమాట. ఓకేనా, సో వాస్కో డి గామాకి హెల్ప్ చేసింది ఇమ్మాన్యుయల్ 2. సో ఫస్ట్ మనకి హెన్రీ తెలుసు, తర్వాత జాన్ 2, నెక్స్ట్ కింగ్ ఇమ్మాన్యుయల్ 2 కాదో తెలీదు, కానీ తర్వాత మనకి తెలిసింది ఇమ్మాన్యుయల్ 2 గురించి. ఈయన మనకి వాస్కో డి గామాకి హెల్ప్ చేశాడనమాట. ఈయన బయలుదేరింది లిస్బన్ ఓడరేవు నుంచి బయలుదేరి ఇండియాకి బయలుదేరాడనమాట. సో బయలుదేరేసి ఈయన సో వీబెట్టి ఎలా అంటే వాస్కో డి గామా అన్నాయని అనుకోండి కొంచెం సేపు. ఓకేనా, సో వాస్కో డి గామా 1497లో బయలుదేరాడు అనమాట. సో బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకున్నాడు. సో బార్థోలమ్యూ పేరు పెట్టాడు కదా, ఏమని పేరు పెట్టాడు, కేప్ ఆఫ్ స్టార్మ్స్ అన్నాడు. సో దాన్ని ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నాడు అనమాట. ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకున్నాడు. ఓకే, ఇది నెక్స్ట్ ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద వాస్కో డి గామా అబ్దుల్ మజీద్ అనే వర్తకుడు కలిసి అతని సహాయంతో 1498 మే 17న క్యాలికట్ని చేరాడనమాట. అంటే ఇప్పుడు కోజికోడే అంటుంటాము, కోజికోడే అని పేరు మార్చారు, అదే క్యాలికట్ అనమాట. ఆ క్యాలికట్కి చేరుకున్నాడు. ఓకేనా, ఇక్కడ బిట్స్ మీకు ఎలా వస్తాయంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ని వాస్కో డి గామా ఎవరి హెల్ప్తో, అబ్దుల్ మజీద్ అనే వర్తకుడి హెల్ప్తో చేరుకున్నాడు. ఏ సంవత్సరము అంటే 1498 మే 17న ఎక్కడికి చేరుకున్నాడు, క్యాలికట్టా, కొచ్చినా, ఓకేనా, గోవానా, ఏది అంటే
క్యాలికట్ అనమాట. ఇప్పుడు క్యాలికట్ని ఏమంటున్నారంటే కోజికోడే అంటారనమాట. ఓకేనా. 1498 ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. ఓకే, ఇది. సో ఈయన చేరుకున్నప్పుడు ఈయన 3 నౌకలు మరియు 118 మంది నావికులు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ అబ్దుల్ మజీద్ అయినా ఈ అరబ్ వర్తకుడు అనమాట. వీళ్ళు ఏంటంటే అంతకుముందు అక్కడి నుంచి ఇండియాకి రావడం, ఇండియా నుంచి ఇక్కడ రావడం అది తెలుసు. కాబట్టి వీళ్ళకేంటి యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇతను హెల్ప్ చేస్తూ తీసుకొని ఇండియాకి చేరుకున్నారు అనమాట. సో ఇప్పుడు మన వాస్కోడిగామా వచ్చిన నౌక పేరు సౌత్ గ్యాబ్రియల్ అనమాట. ఓకే, సో మనకి వాస్కోడిగామా భారతదేశానికి వచ్చినప్పుడు ఎవరెవరు పరిపాలిస్తున్నారు? భారతదేశానికి వచ్చినప్పుడు ఏమేమి రాజవంశాలు ఉన్నాయి అంటే మనకు అవసరమైనవి? సో క్యాలికట్నేమో అక్కడికే కదా వచ్చింది, జామోరిన్ అని ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన్నే మనం మను విక్రమ శర్మ అంటాం. మను విక్రమ వర్మ అంటాము. ఆ టైంలో విజయనగర పాలకుడు, మనం ఏపీ హిస్టరీ చెప్పినప్పుడు కూడా చెప్పినట్టున్నాం ఈ పాయింట్. విజయనగర పాలకుడు ఇమ్మడి నరసింహనాయర్. ఇమ్మడి నరసింహ రాయలు. నెక్స్ట్ అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తాను ఎవరంటే సికిందర్ షా. ఓకేనా, ఈయన లోడీ వంశానికి చెందిన ఆయన అనమాట. సో ఇది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా బిట్టుపడవచ్చు అనమాట. సో ఒక్కసారి మీరు చదివేటప్పుడు కంప్లీట్గా కానీ ఒకసారి చదువుకుంటే, రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్ అప్పుడు ఇంక ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఏంటంటే ఒకసారి చదివి ఉంటే ఓకే ఇది చదివాము అన్నట్టు గుర్తొచ్చింది. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే క్లాస్ చెప్పిన తర్వాత అంటే మీరు ఒక చాప్టర్ చదివిన తర్వాత జస్ట్ రఫ్ పాయింట్స్, మనం రివిజన్లో చెప్తుంటాం కదా రఫ్ పాయింట్స్. సో అసలు ఏం జరిగింది ఈ క్లాస్ మొత్తాన్ని మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏమేమి పాయింట్స్ చెప్పాలనుకుంటారు? సో ఇప్పుడు ఫస్ట్ అంతకుముందు నుంచి ఇండియాకి యూరోప్కి వర్తకం జరిగేది, తర్వాత నేను రివిజన్లో చెప్తాను, అంతవరకు గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇది. సో ఢిల్లీ సుల్తాన్ సికిందర్ షా. ఓకేనా. సో సో ఇక్కడ జామోరిన్ ఏం చేశాడంటే పాపం యూరోప్ నుంచి వచ్చాడు కదా అని చెప్పి వాస్కోడిగామాకి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చి పంపాడు అనమాట. అంటే ఇచ్చి పంపాడంటే కొనుక్కున్నాడు అతను కూడా. వస్తువులు ఇచ్చి పంపాడు అంటే ఆయన కొనుక్కున్నాడు, అర్థమైందా? ఆయనకి అక్కడ ఎన్ని టైమ్స్ లాభం వచ్చింది తెలుసా? 60 టైమ్స్ మనీ వచ్చింది. అంటే ఒక 1000 రూపాయలు కొనుక్కొని వెళ్ళాడు అనుకోండి, ఇక్కడ అనుకుందాం జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి, ఆయనకి 60,000 రూపాయల ఆదాయం వచ్చిందనమాట. అది అర్థమైందా? ఇంత ఆదాయం అనమాట. ఇండియా నుంచి కానీ నువ్వు ఒక పడవ వేసుకొచ్చి ఎంతకైతే కొనుక్కెళ్తావో దాదాపు 60 టైమ్స్ ఆదాయం వచ్చిందని చెప్పి, దాదాపు 60 రెట్లు ఆదాయం వచ్చిందని చెప్పి ఒకటి చెప్పారనమాట. ఓకే, ఇది ఇంత ఆదాయం అనమాట. సో ఇంత ఆదాయాన్ని కానీ చూస్తే మిగతా వాళ్ళు కూడా రాకుండా ఉంటారా? వస్తారు కదా. అది ఇంకా నెక్స్ట్ ఇలాగే స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడికి వెళ్తే ఒకసారి కనుక మనం డేర్ చేసి చిన్నగా పడవలో అక్కడికి వెళ్తే మనం అక్కడ నేను తెచ్చుకొని ఇన్ని టైమ్స్ ఆదాయాన్ని మనం పొందొచ్చు అని చెప్పి అనుకున్నారనమాట. ఓకేనా, అలా ఫస్ట్ టైం వాస్కోడిగామా వచ్చి అలా వెళ్ళాడు. అయితే సెకండ్ టైం వచ్చాడు మళ్ళీ వాస్కోడిగామా. సో రెండోసారి 1502లో రెండోసారి వాళ్ళ యొక్క సోదరుడు
వాళ్ళ యొక్క బ్రదర్ అనమాట, ఎస్టవో డగామా. ఓకేనా, ఈయనతో వచ్చాడనమాట. సో రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకొచ్చాడు అనమాట. సో రెండోసారి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఈయన ఒక ప్లాన్ వేసాడు అనమాట. సో జామోరిన్ ఏమడిగాడంటే, సో అరబ్ వర్తకులు అంటే పశ్చిమ తీరంలో పోయినసారి వచ్చినప్పుడు బాగా మాట్లాడని చేశాడు కదా, అందుకని ఏం చెప్పాడంటే జామోరిన్కి ఏం చెప్తాడంటే ఈ అరబ్ వర్తకులను నిషేధించండి, అరబ్ వర్తకులను పశ్చిమ తీరంలో నిషేధించండి అని చెప్తాడు. వర్తకం చేయనీయకుండా నిషేధించండి అని చెప్పి అడుగుతాడు అనమాట. అంటే పోయినసారి బాగా మాట్లాడావు కదా, సో ఈ పశ్చిమ తీరం ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ అంతా వాస్కోడిగా ఏమవుతాడు, ఈ లెఫ్ట్ సైడ్ అంతా నేనే చేసుకుంటాను, నువ్వు ఎవరికి ఏం చెప్పొద్దు, వాళ్ళని చేయనీయకుండా నిషేధించు, అరబ్బులు అయితే వర్తకం చేయకూడదని చెప్పు అంటాడు. జామోరిన్కి ఇదేందబ్బా ఈడేంది ఇట్లా అంటాడు అని చెప్పి జామోరిన్ ఏమంటాడంటే అట్లా కుదరదులేయ్యా అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్తే ఇక వాస్కోడిగామా ఎంతో తలపడతాడు. వాస్కోడిగామా వర్సెస్ జామోరిన్ అనమాట. సో ఇంకా వాళ్ళకి ఎలా యుద్ధం జరిగింది, ఈయన ఎక్కడి నుంచి ఇవన్నీ సేకరించడానికి మళ్ళీ ఇక పెద్ద తంత అయింది. ఎంతవరకు చెప్పాము అంతవరకు, లోపలికి వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఏం జరిగిందో వాస్కోడిగామా గెలుస్తాడు. గెలిచి ఆయన చెప్పిన షరతులకి ఓకే అంటాడు అనమాట. ఓకేనా, ఆ షరతుల్లో మనకి క్యాలికట్లో పోర్చుగల్ వారి కోసం ఒక కోటను కూడా నిర్మించాడు అనమాట జామోరిన్. నెక్స్ట్ మనకు వాస్కోడిగామా 1524 డిసెంబర్ 24న కొచ్చిన్లో మలేరియా వ్యాధితో, ఓకేనా, ఇక్కడ మలేరియాతో మరణించాడు అనమాట. మలేరియాతో మరణించాడు. ఈయన యొక్క సమాధి గోవాలో ఉందన్నమాట. ఓకేనా, సో వాస్కోడిగామా ఏ సంవత్సరంలో చనిపోయాడంటే 1524 డిసెంబర్ 24, అంటే క్రిస్మస్కి ఒక రోజు ముందన్నమాట. 24 చనిపోయింది కొచ్చిన్లో మలేరియాతో. అయితే ఈయన సమాధిని గోవాలో ఉంచారనమాట. ఓకేనా, ఇది అర్థమైంది కదా ఎంతవరకు. సో వాస్కోడిగామా ఎలా వచ్చాడు, రెండోసారి ఎలా వచ్చాడు, ఓకే, ఎన్నో గురించి ఈ షరతులకి ఈ వర్తకానికి వాటికి ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆయన చేశాడు అనమాట. సో ఐరోపా వారు ఇండియాకి వచ్చారు కదా, సో ఇండియాకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు, ఆంధ్రాకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరో చూద్దాం. సో ఇండియాకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అనమాట. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ సముద్ర మార్గంలోకి, తర్వాత సెకండ్ వచ్చిన వాళ్ళు డచ్ అనమాట, థర్డ్ బ్రిటిష్. సో బి అంటే 3 లాగా ఉండిద్ది కదా, అంతే కదా, 3 లాగా ఉండిద్ది కాబట్టి థర్డ్ వచ్చిన వాళ్ళు బ్రిటిష్. నెక్స్ట్ ఫోర్త్ డేన్స్, ఫిఫ్త్ ఫ్రెంచ్. ఏబిసిడిలో ఫోర్త్ లెటర్ డి కదా,
కాబట్టి 4th వీళ్ళు వచ్చారు. 5th ఫ్రెంచ్. 5th అంటే 5లో 5th అని రాస్తాం కదా. ఫస్ట్ పోర్చుగీస్, వాస్కో డి గామా పోర్చుగీస్ కాబట్టి ఫస్ట్ పోర్చుగీస్, తర్వాత డచ్, తర్వాత బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్. ఓకేనా. సో ఆంధ్రాకి ఎవరు వచ్చారు ఫస్ట్? సో దీంట్లో ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకొని దాని నుంచి రెండోది అనమాట. సో ఇక్కడ ఎవరైతే సెకండ్ వచ్చారో వాళ్ళు ఫస్ట్ వచ్చారనమాట, డచ్. నెక్స్ట్ బ్రిటిష్, నెక్స్ట్ డేన్స్, అంటే డేన్స్ ఉండదులే, ఫ్రెంచ్. అంటే డేన్స్ వాళ్ళు ఆంధ్రాలో పెద్దగా స్థానాలు ఏర్పాటు చేసుకోలేదు. చివరిగా పోర్చుగీస్ వాళ్ళు అనమాట. అంటే ఇలాగ డచ్ ఫస్ట్ వస్తారు, తర్వాత బ్రిటిష్, డేన్స్ రాలేదులే, ఫ్రెంచ్, పోర్చుగీస్ వాళ్ళు చివరిలో వస్తారు. అర్థమైందా? ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ పోర్చుగీస్, వాస్కో డి గామా వీళ్ళంతా పోర్చుగీసుల రాజు గురించి ఇదంతా చెప్పాం కాబట్టి ఫస్ట్ పోర్చుగీస్ అనేది మీకు గుర్తుంటుంది. తర్వాత డచ్, ఓకేనా. తర్వాత బ్రిటిష్, 3 లాగా ఉంది కాబట్టి బ్రిటిష్. ఏబిసిడీలో 4th లెటర్ డి కాబట్టి డచ్ 4th. ఫ్రెంచ్ 5th అనే దాంట్లో ఫస్ట్ 5 ఉండేది కాబట్టి 5th. ఓకేనా. ఇలాగే ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ డచ్, బ్రిటిష్, డేన్స్ లేదు, ఫ్రెంచ్, ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ లాస్ట్ వస్తారనమాట. సో ఇలా ఇది 2-3 సార్లు కనుక మీరు చూస్తే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. ఇది సో ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళ గురించి చూద్దాం. సో పోర్చుగీస్ వాళ్ళు మెయిన్గా ఏంటంటే వీళ్ళు బలప్రయోగం ద్వారా ఆక్రమించుకోవాలని చూశారు ఇండియాని. అంటే ఏంటంటే నౌకాబలం ఎక్కువే, బలప్రయోగం ద్వారా కూడా ఆక్రమించుకోవాలని. ఇప్పుడు జామోరిన్ని ఫస్ట్ సారి వచ్చినప్పుడు అన్ని నుంచి పంపించాడు. మళ్ళీ వచ్చి నువ్వు వర్తకం మళ్ళీ ఏదో ఒకటి తీసుకొని వెళ్తే అది ఓకే, కానీ రెండోసారి వచ్చినప్పుడే అరబ్బులు ఎవరిని వర్తకం చేయకూడదు, మేమే చేస్తాం మీతో అని చెప్పి గొడవ చేసి ఆయనతో గొడవపడి గెలిచి కొన్ని షరతులు ఒప్పుకునేటట్టు చేశాడు అనమాట. ఓకే, వీళ్ళు మెయిన్ బలప్రయోగం చేయడానికి వస్తారు. అదే బ్రిటన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాకచక్యంగా అనమాట, మెల్లమెల్లగా తెలియకుండానే ఆక్రమించుకుంటారనమాట. అదేందా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎలా అంటే, సార్ నేను ఇక్కడ పడుకుంటా అంటాడు బయట, ఇంటి బయట మా ఇంటికి వచ్చి. ఆడేంటంటే ఇంటి బయట పడుకుంటా అంటాడు, ఫస్ట్ రోజు వచ్చి పంచలో పడుకుంటాడు. తర్వాత సరే లోపలికి వచ్చి పడుకుంటా, నేను రాలేదు సార్ పర్లేదు అంటాడు, వచ్చి లోపల పడుకుంటాడు. అట్లాగనమాట. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే తెలియకుండానే ఆక్రమిస్తారనమాట. ఓకే, ఇది. సో పోర్చుగీస్ వారి గురించి చూద్దాం. సో ఇండియాకి ప్రథమంగా వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు అనమాట. సో ఈ బిట్టి కూడా చాలాసార్లు అడిగి ఉంటారు ఎగ్జామ్స్లో. ఇండియాకి మొట్టమొదట వచ్చిన ఐరోపా వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ వారు అనమాట. ఓకే, సో వీళ్ళు మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేదాన్ని స్టార్ట్ చేశారు ఇండియాలోకి రావడానికి. అలాగే 1500 ADలో ఈస్టర్న్ డి ఇండియా ఈ కంపెనీ ద్వారా వీళ్ళు వచ్చారనమాట. మనం తెలుగులో ఈస్టర్న్ డి ఇండియా అనే కంపెనీ అనమాట. ఈ కంపెనీ ద్వారా వీళ్ళు ఇండియాలోకి ప్రవేశించారు. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే అందరికంటే ముందు వచ్చారు, అందరికంటే చివరిగా వెళ్ళారు. సో అందరికంటే చివరిగా వెళ్ళింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు అనమాట. 1961 దాకా ఉన్నారు. బ్రిటిషర్స్ 1947లో వెళ్ళిపోతే వీళ్ళు 1961 దాకా ఉన్నారు అనమాట. అంటే గోవా, డయూడామన్ ఇట్లా ఈ ప్లేసెస్లో ఏంటంటే వీళ్ళు అంతనే ఉండిపోయారు. ఓకే, మీరు గోవా కనుక వెళ్తే అక్కడ కొన్ని పోర్చుగీస్లో కూడా రాసి ఉంటాయి అనమాట. ఓకేనా.
సో వీరి యొక్క ప్రథమ వర్తక స్థావరం కొచ్చిన్ అనమాట. అంటే వీళ్ళు ఫస్ట్ అక్కడికే కదా వచ్చింది. 1502లో వర్తక స్థావరం ఫస్ట్ కొచ్చిన్లో స్టార్ట్ చేసుకున్నారు. తర్వాత రెండవ స్థావరం గోవా అనమాట. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే పాలనా కేంద్రాన్ని కొచ్చిన్ నుంచి గోవాకు కూడా చేంజ్ చేశారనమాట. ఆ గోవాకి చేంజ్ చేసింది నివాడో చున్హా అని గవర్నర్ ఉంటారు. 4 గవర్నర్ గురించి కూడా చెప్తాను. అప్పుడు ఏంటంటే వీళ్ళు కొచ్చిన్ నుంచి ఫస్ట్ కొచ్చిన్ వీళ్ళ మెయిన్ కేంద్రంగా ఉండేది. తర్వాత గోవాకి చేంజ్ చేసుకున్నారనమాట. సో వీళ్ళు గోవాను ఆక్రమించింది 1510లో. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్. పోర్చుగీస్ వారు గోవాని ఎప్పుడు ఆక్రమించారు. సో వీళ్ళు గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారన్నమాట. గవర్నర్ వ్యవస్థ అంటే ఒక గవర్నర్ ఉండి ఆయన చూసుకుంటాడు ఇండియాలో జరిగే సంగతులన్నింటినీ. ఆ గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు 1504లో చేశారనమాట. ఓకేనా. ఇది వీళ్ళ యొక్క స్థావరాలు మెయిన్గా ఎక్కడెక్కడ ఉన్నాయంటే, సో కొచ్చిన్ అని చెప్పాను, తర్వాత గోవా కూడా చెప్పాను కదా. సో డయ్యుడామను, క్యాలికట్, ఈ అన్ని ప్లేసెస్లో వీళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ పోర్చుగీస్ గవర్నర్ల గురించి చూద్దాం. సో ఇదంతా మనకి ఇవన్నీ జోగినాడులో ఉన్నాయి, ఈజీగా అర్థమవుతాయి, సింపుల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. క్లాస్ అనండి కొంతవరకు అర్థం చేసుకోండి, మళ్ళీ బుక్ చదివినప్పుడు కొంతవరకు అర్థం చేసుకోండి. మీరు చేయాల్సింది ఏం లేదు, క్లాస్ చూడండి, జోగినాడు బుక్ కొనుక్కోండి, ఆ బుక్లో ఎంతవరకు ఉందో అంతవరకు చదువుకోండి, బిట్స్ చేయండి, దానికి సంబంధించిన బిట్స్, అంతే, అయిపోయినట్టే. అది కాక ఏంటంటే పాలిటీ, ఏపీ హిస్టరీ అంత కష్టంగా ఉండదు, ఆల్రెడీ మీరు చదివి ఉంది కాబట్టి. కాకపోతే కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట, ఆ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో దీంట్లో పోర్చుగీస్ గవర్నర్లో ఫస్ట్ గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఈయన 1504 నుంచి 1509 వరకు గవర్నర్గా ఉన్నాడు అనమాట. సో ఈయన ఫస్ట్ గవర్నరు. ఓకేనా. సో ఈయన ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ అని ఒకదాన్ని ప్రవేశపెట్టాడు అనమాట. సో ఈ బ్లూ వాటర్ పాలసీ ఏంటంటే ఈ నీటిపై గుత్తాధిపత్యం అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే వేరే పడవలు ఏదైనా వస్తున్నా, ఓకేనా, వాళ్ళ మీద దాడి చేసేసి, ఓకేనా, ఆ పడవలను ముంచేయటం అలాంటివి కూడా చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. సో భారతదేశ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, అంటే ఈ బ్లూ వాటర్ పాలసీ ఏంటి అంటే ఈ భారతదేశ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా అరేబియా సముద్ర వర్తకంపై గుత్తాధిపత్యం కోసం ప్రయత్నించడం. అంటే ఏంటంటే ఈ అరేబియా సముద్రంలో వేరే వాళ్ళు కాకుండా ఓన్లీ పోర్చుగీస్ వాళ్ళు వర్తకం చేసేటట్టు, అంటే ఆదాయం అంతా వెలకే వచ్చేటట్టు చేయటం అనమాట. సో దానికోసం ప్రయత్నించారు. దాంట్లో మెయిన్గా చేసింది ఈ బ్లూ వాటర్ పాలసీ అనమాట. సో బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనమాట. నెక్స్ట్
గుజరాత్ పాలకుడిని, అంటే ఈయన గురించి, ఈయన గుజరాత్ పాలకుడైనటువంటి మహమ్మద్ షా బేగర్ బేగర్ను ఓడించాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ కన్నూరు వద్ద ఒక కోటను కూడా నిర్మించాడు వీళ్ళ కోసం. ఓకే, ఈ పాయింట్స్ మనకి ఫ్రాన్సిస్ డి అల్మెడా గురించి. ఫ్రాన్సిస్ డి అల్మెడా అనగానే ఫస్ట్ గవర్నరు బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టాడు. బ్లూ వాటర్ పాలసీ అంటే పేరులో కనిపిస్తుంది కదా, వాటర్ ఈ అరేబియా సముద్రం మీద గుత్తాధిపత్యం కోసం ప్రయత్నించాడు. గుజరాత్ పాలకుడైన మహమ్మద్ షా బేగర్ను ఓడించాడు. కన్నూరు వద్ద కోటను నియమించాడు. అంతే. నెక్స్ట్ ఆల్ఫోనోస్ డి ఆల్బుకర్కి. సో ఈయన 1509 నుంచి 1515 వరకు గవర్నర్గా ఉన్నాడు అనమాట. సో ఈయన సెకండ్ గవర్నర్. ఓకేనా, ఈయన సెకండ్ గవర్నర్ అనమాట. సో ఈ గవర్నర్లందరిలో, అంటే పోర్చుగల్కి చెందిన గవర్నర్లలో గొప్పవాడు అనమాట. ఓకేనా. ఈయన బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు. బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు అనమాట. అంటే అది కరెక్ట్ కాదనో, లేదంటే ఆ పరిస్థితుల వలన బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసింది ఆల్ఫోన్స్ డి ఆల్బుకర్కి. నెక్స్ట్ 1510లో శ్రీకృష్ణ దేవరాయలతో సంధి చేసుకొని బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాను ఆక్రమించాడు అనమాట. ఈ గోవా ఆక్రమణ అనేది కొంచెం ఒక పెద్ద విషయం అనమాట, ఇంపార్టెంట్. 1510లో జరిగింది గోవా ఆక్రమణ అనేది. సో ఈ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా ఆధీనంలో ఉంటే శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకొని ఆయన్ని ఓడించాడు అనమాట. ఓడించి గోవాని పోర్చుగీస్ వారు 1510లో ఆక్రమించారు. ఈయన ముఖ్యమైన వాడని ఎందుకంటామంటే మెయిన్గా ఈ గోవాని ఆక్రమించాడు కాబట్టి ఈ ఆల్ఫోన్స్ డి ఆల్బుకర్కిని ఈ గవర్నర్లో గొప్పవాడుగా చెప్తుంటాం అనమాట. నెక్స్ట్ గవర్నరు నినాడ్ చున్వా. ఈయన 1529 నుంచి 38 వరకు ఉన్నాడు. ఈయన మెయిన్గా ఏంటంటే కొచ్చిన్ నుంచి గోవాకి వీళ్ళ పాలనా కేంద్రాన్ని చేంజ్ చేశారనమాట. ఆ చేంజ్ చేసిన మెయిన్గా ఈయనే అనమాట. ఓకేనా. నెక్స్ట్ 1534లో ఈయన ఏం చేశారంటే బహదూర్ షాని ఓడించాడు అనమాట. ఇక్కడ ఆల్ఫోన్స్ డి ఆల్బుకర్కి ఏంటంటే అచ్చు యంత్రాన్ని కూడా ప్రవేశపెట్టాడు. అచ్చు యంత్రాన్ని, ఇది కాదులే, పోర్చుగీస్ వారు చెప్పే దాంట్లో చెప్దాం. సో ఓకే, 1534లో బహదూర్ షాని ఓడించాడు అనమాట. ఓకే, ఇది. నెక్స్ట్ మార్టిన్
ఆల్ఫోన్సో డి డిసౌజా, మార్టిన్ ఆల్ఫోన్సో డిసౌజా. ఈయన 1542 నుంచి 45 వరకు చేశాడనమాట. ఈయన టైంలో మెయిన్గా ఏంటంటే ఇండియాకి ఈ క్రైస్తవ మత ప్రచారం కొరకు గోవాకి ఒక క్రైస్తవ మతస్థుడు వస్తాడు. ఆయన పేరేంటంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, ఓకేనా. సో ఈయన సమాధి గోవాలో ఉంటుంది. ఒకసారి నేను గోవా వెళ్ళాను కానీ అప్పటికి నాకు ఈయన సమాధి అక్కడ ఉందని తెలియదు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళాం, ఆయన పార్థివదేహాన్ని అక్కడ పెట్టారనమాట. పెద్దది 2 ఉంటాయి చర్చిలు ఎదురుగా, ఒకటేమో ఓల్డ్ది ఒకటేమో న్యూది. గోవా వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో చూస్తాం అనమాట అది. ఓకే, సో గోవాకి వచ్చాడు. ఈయన 7 లక్షల మంది మత్స్యకారులు అంటే ఫిషర్మెన్ ఉంటారు కదా, వాళ్ళని మార్చారనమాట. అంటే ఇండియాలో నీకు క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది అంటే మెయిన్గా వీళ్ళ వల్లే అనమాట. ఓకేనా, ఇది ఓకే. నెక్స్ట్, సో ఇంకా పోర్చుగీస్ వాళ్ళ విశేషాల గురించి చూద్దాం. సో విశేషాల్లో చాలా పాయింట్స్ ఉన్నాయి మన బుక్లో, ఒక 10-12 పాయింట్స్ దాకా. దాంట్లో ఒక 3-4 పాయింట్స్ నేను చెప్తాను. సో 1661లో పోర్చుగీసు యువరాణి అయినటువంటి క్యాథరిన్ని కట్నంగా, అంటే ఇవన్నీ ఒక బ్రిటన్ యువరాజుకి ఇచ్చారన్నమాట, చార్లెస్ II. ఈయన బ్రిటన్కి చెందినవాడు. అయితే ఈ కట్నంగా ఏం చేశారంటే బాంబేని ఇచ్చారనమాట. ఓకేనా, బాంబేని కట్నంగా ఇచ్చారు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇండియాని వాడుకున్నారనమాట. ఇంకా తూర్పు తీరంలో, సో పశ్చిమ తీరం అంటే ఇండియాకి ఇటు సైడు, తూర్పు తీరం అంటే ఇటు సైడ్ అనమాట. తూర్పు తీరంలో ఆంధ్రాలో, సో ఆంధ్రాలోకి లాస్ట్గా వచ్చారు కదా, సో ఆంధ్రాలో పోర్చుగీస్ వారి మొదటి వర్తక స్థావరం అంటే ఇటు సైడ్ తూర్పు తీరంలో ఉన్నది. తూర్పు తీరంలో మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం అన్నమాట. (1670) ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా, ఇది అంటే ఆంధ్రా గురించి ఉంది కాబట్టి ఏపీకి జరిగే ఎగ్జామ్స్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఏపీలో అంటే ఆంధ్రాలో వర్తక స్థావరానికి అనుమతి ఇచ్చిన కుతుబ్ షా పాలకుడు ఎవరు? సో ఇది అబ్దుల్లా కుతుబ్ షా అన్నమాట. సో ఆంధ్రాలో వర్తక స్థావరానికి అనుమతి ఇచ్చిన కుతుబ్ షా. నెక్స్ట్, ఇందాక ఫ్రాన్సిస్ జేవియర్ అని చెప్పాం కదా, ఈ ఫ్రాన్సిస్ జేవియర్ పార్థివ దేహం మీరు ఒకసారి గూగుల్లో అయినా సెర్చ్ చేస్తే ఈయన నుంచి చర్చి తెలుస్తుంది అనమాట. దాన్ని బోమ్ జీసస్ బాసిలికా అనే చర్చిలో ఉంచారనమాట. సో ఇది ఇప్పుడు ఒక యునెస్కో సైట్. ఓకేనా, ఏంటిది బోమ్ జీసస్ బాసిలికా అనేది ఎక్కడైతే ఈ ఫ్రాన్సిస్ జేవియర్ మార్టిన్ ఆల్ఫోన్సో డి సౌజా వచ్చాడు కదా, ఆల్ఫోన్సో డి సౌజా, ఆయన వచ్చినప్పటి అంటే ఆయన చనిపోయినప్పుడు గోవాలో ఉంచారు.
ఆ గోవాలో ఈ బూమ్ జీసస్ బేసిలిక్ అనేది చర్చి. ఇది ఇప్పుడు యునెస్కో సైట్గా ఉంది కాబట్టి ఇది మనకి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, అది నెక్స్ట్. సో ఇండియాలోకి ఈ అచ్చు యంత్రాన్ని తెచ్చింది పోర్చుగీస్ వాళ్ళు అనమాట. అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు పోర్చుగీస్ వాళ్ళు. ఓకే, ఇది ఓకేనా. ఇవి మనకి యూరోపియన్ల రాక గురించి మరియు ఈ పోర్చుగీస్ వారు చేసినవన్నీ. ఓకే, సో ఒక 5 minutes రివిజన్ చూద్దాము. రివిజన్ చూసేసి క్లాస్ క్లోజ్ చేద్దాం. సో ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఏం చెప్పాను, ఇండియాకి యూరోప్కి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఫస్ట్లో యూరోపియన్స్ అంటే అరబ్బులు మీడియేటర్స్గా ఉండి వర్తకం చేసేవాళ్ళు. ఓకేనా. సో వీళ్ళ మెయిన్ స్థానం ఏంటంటే కాన్స్టాంటినోపిల్. ఓకేనా. సో ఈ కాన్స్టాంటినోపిల్ని టర్కీకి చెందినటువంటి మహమ్మద్ II ఆక్రమించడం వల్ల ఆయన ఈ వర్తకాన్ని అంటే ఇటు నుంచి ఇటు వర్తకాన్ని జరగలేకపోవటం వల్ల డైరెక్ట్గా సముద్ర మార్గాన్ని ఇండియాకి కనుక్కొనాలి అని చెప్పి చూశారనమాట. ఇది చూసినప్పుడు మనకి అప్పుడు నౌకాయానాన్ని బాగా ప్రోత్సహిస్తుంది ఎవరు అంటే పోర్చుగల్కి చెందిన యువరాజులు అనమాట, రాజులు. దాంట్లో ఫస్ట్ మనకి హెన్రీ, తర్వాత మనకి జాన్ II, తర్వాత మనకి ఇమ్మాన్యుయల్ II తెలుసు, అంతే కదా. అంటే మీరు అంతా అయిపోయిన తర్వాత ఇది కానీ ఇప్పుడు నేను రీజన్లో చెప్పేది కానీ గుర్తుపెట్టుకుంటే మీకు అంతా అయిపోయినట్టే. ఓకేనా. సో ఈ హెన్రీ II ఫస్ట్ పోర్చుగల్ నుంచి అందరికీ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ది నావిగేటర్ అన్నారు అనమాట. ఓకేనా. ఇది తర్వాత ఈ జాన్ II ఏంటంటే ఈ జాన్ II ఉన్నప్పుడే ఈ బార్తోలమియో డియాజ్ అనే ఆయన ఆఫ్రికా యొక్క సౌత్ పార్ట్కి వచ్చాడు. దాన్ని కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అని ఈ బార్తోలమియో డియాజ్ అంటే దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి జాన్ II పేరు పెట్టాడు. ఓకేనా, ఇది ఓకేనా. నెక్స్ట్ ఈ ఇమ్మాన్యుయల్ II ఉన్నప్పుడు మనకి వాస్కో డి గామా ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వచ్చాడు. ఓకేనా, లిస్బన్ వాటర్ నుంచి బయలుదేరి వచ్చాడు అనమాట. సో ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్కి వచ్చిన తర్వాత అబ్దుల్ మజీద్ అతని సహాయంతో ఈయన ఏం చేశాడంటే ఇండియాకి వచ్చాడు అనమాట. ఓకేనా. సో ఇండియాకి ఎప్పుడు వచ్చాడంటే 1498 May 17th ఎక్కడికి వచ్చాడంటే కొచ్చిన్కి వచ్చాడు. కొచ్చిన్ కాదు, క్యాలికట్ అసలు. ఓకేనా, క్యాలికట్, కోజికోడే అంటాం ఇప్పుడు. ఓకేనా, క్యాలికట్కి వచ్చాడు, దాన్ని ఇప్పుడు కోజికోడే అంటాం. ఓకే, ఇది. సో ఈయన వచ్చినప్పుడు మనకి క్యాలికట్ని జామోరిన్ పరిపాలిస్తున్నాడు. అదే విజయనగరాన్ని అయితే ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తున్నాడు. ఢిల్లీ సుల్తాన్ అయితే సికందర్ షా అనమాట. సో అప్పుడు జామోరిన్ ఏం చేశాడంటే ఈయన కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చి వెనక్కి పంపాడు. బాగా ఆదాయం వచ్చింది, అందుకని రెండోసారి వస్తాడు. ఈయన బ్రదర్ అయినటువంటి ఎస్టోడి గామాని తీసుకొని వస్తాడు అనమాట రెండోసారి. సో ఎస్టోడి గామాని తీసుకొస్తే రెండోసారి ఏంటంటే మొత్తం వ్యాపారాన్ని అంతా మేమే చేయాలంటాడు. కానీ కుదరదని చెప్పేసరికి వీళ్ళకి గొడవ అయ్యి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే యుద్ధం జరుగుతుంది వాస్కో డి గామాకి జామోరిన్కి. వాస్కో డి గామా గెలుస్తాడు, ఆయన షరతులన్నిటికీ ఆయన ఒప్పుకుంటాడు అనమాట. ఓకేనా, ఇది నెక్స్ట్. సో నెక్స్ట్ మనము ఎవరెవరు ఫస్ట్ వచ్చింది పోర్చుగీసు, ఇండియాకి ఫస్ట్ వచ్చింది పోర్చుగీసు, తర్వాత డచ్, తర్వాత బ్రిటిష్, తర్వాత డేన్స్, తర్వాత ఫ్రెంచ్ అనమాట. ఇక్కడైతే ఏపీకి వచ్చింది అయితే పోర్చుగీస్. ఓకే, సో కెమెరా ఆగిపోయింది యాక్చువల్గా బ్యాటరీ అయిపోవడం వల్ల. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఇండియాలో ఫస్ట్ వచ్చింది పోర్చుగీసు, తర్వాత డచ్, తర్వాత బ్రిటిష్, తర్వాత డేన్స్, తర్వాత ఫ్రెంచ్ అనమాట. ఓకేనా. సో అదే మనకి ఏపీకి వచ్చేసరికి పోర్చుగీస్ వాళ్ళు చివరికి వెళ్ళిపోతారు. ఓకేనా, పోర్చుగీస్ వాళ్ళు చివరికి వెళ్ళిపోయి ఫస్ట్ డచ్, తర్వాత బ్రిటిష్, తర్వాత ఫ్రెంచ్,
నాలుగోది పోర్చుగీస్ అనమాట. డేన్స్ వాళ్ళు ఏపీలో స్థావరాలు ఏమీ అంత లేవు వాళ్ళకి. ఓకేనా, ఇది అర్థమైందా? సో ఇది నెక్స్ట్. సో మనకి ఇంకా గవర్నర్స్ గురించి చూసాం మెయిన్గా. సో ఎస్టోడా ఇండియా కంపెనీ గురించి పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ సార్ ఇండియా వచ్చారని. సో ఫస్ట్ వీళ్ళ స్థావరం కొచ్చిన్, తర్వాత గోవా అని చెప్పాం. అంటే ఫస్ట్ రాజధాని అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళు ఫస్ట్ కొచ్చిన్లో మెయిన్ అన్ని కొచ్చిన్లో జరిగాయి, తర్వాత గోవాకి చేంజ్ అయ్యారు. ఓకేనా. సో వీళ్ళు మనం మెయిన్గా నలుగురు గవర్నర్స్ గురించి చూసాము. ఫ్రాన్సిస్ డి అల్మిడా, నెక్స్ట్ ఆల్ఫోన్స్ డి అల్బుకర్కి, నెక్స్ట్ మూడోది నినాడా చున్నుహా, ఆల్ఫోన్సో డిసౌజా. ఫస్ట్ ఆయన గురించి మెయిన్గా మనం చెప్పుకో పాయింట్లు ఏంటంటే బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టాడు అనమాట. ఓకేనా, నీటిపై గుత్తాధిపత్యం కోసం ఇది స్టార్ట్ చేశారు. ఈ బ్లూ వాటర్ పాలసీ ఏంటంటే మెయిన్గా రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అరేబియా సముద్ర ప్రాంతంపై మన గుత్తాధిపత్యం కోసం ట్రై చేశారనమాట. ఓకేనా. సో ఈయన గుజరాత్ పాలకునైన మహమ్మద్ షా బేగర్ని ఓడించాడు. తర్వాత కన్నూరు వద్ద కోటను నిర్మించాడు. అది ఈయన గురించి. ఈ ఆల్ఫోన్స్ డి అల్బుకర్కి ఏంటంటే ఈయన గవర్నర్లు అందరిలో గొప్పవాడు అనమాట. గొప్పవాడని ఎందుకంటామంటే ఈయన ఈ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ 1510లో శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకొని సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాని ఓడించి గోవాను ఆక్రమించాడు అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఇందుకే ఇవన్నీ గొప్పవాడుగా చెప్తాము. నినాడా చున్నుహా ఏంటంటే ఈయన ఏంటంటే కొచ్చిన్ నుంచి గోవాకి చేంజ్ చేశాడు అనమాట. ఈయన వీళ్ళ మెయిన్ పాయింట్ని. ఓకేనా, అది. నెక్స్ట్ ఈ ఆల్ఫోన్స్ డిసౌజా ఏంటంటే ఈయన టైంలో మనకి క్రైస్తవ మతానికి చెందినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని ఆయన వచ్చి 7 లక్షల మంది ఫిషర్మెన్ని క్రైస్తవ మతంలోకి మారుస్తారనమాట. ఓకేనా, ఇది ఆ పాయింట్ మనకి ముఖ్యం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా వీళ్ళ గురించి కొన్ని పాయింట్స్ మనం ఏం చెప్పుకున్నాం అంటే 1661లో పోర్చుగీస్ యువరాణైన క్యాథరిన్ని చార్లెస్ టూకి ఇచ్చేటప్పుడు వీళ్ళు బాంబేని కట్నంగా ఇచ్చారు పోర్చుగీస్ వాళ్ళు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తూర్పు తీరంలో ఏపీకి సంబంధించి అంటే తూర్పు తీరం మొత్తంలో వీళ్ళకి ఫస్ట్ పోర్టు. ఓకేనా, తూర్పు తీరంలో మొదటి స్థావరం మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఓకేనా. సో ఈ ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళకి ఇచ్చింది అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. వీళ్ళకి ఓకే చేసుకోండి అని చెప్పి ఇచ్చాడనమాట అనుమతి. నెక్స్ట్ ఇందాక ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అని ఒక ఆయన చెప్పాం కదా, ఆయన 7 లక్షల మంది ఫిషర్మెన్ని చేంజ్ చేశాడు క్రిస్టియానిటీలోకి అని చెప్పాం కదా. ఆయన పార్థివ దేహం అనేది గోవాలో ఉన్నటువంటి బోమ్ జీసస్ బాసిలికా అని ఎక్కడ చార్ట్ చేశాడు, అది యునెస్కో సైట్ అనమాట. ఇది ఈ పాయింట్స్ మీరు కనుక ఈ పాయింట్స్ కానీ గుర్తుపెట్టుకున్నైతే అయితే ఇంకా ఇక్కడి నుంచి బిట్టుపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది. సో నేను చెప్పిన బుక్స్ చూసుకోండి. మెయిన్ ఈ ఒక్క బుక్ ఉంటే సరిపోతుంది. ఏ బుక్ మనకి జోగినాడు బుక్ ఉంటే మీకు సరిపోతుంది అనమాట. దీనికి చెప్పిన పాయింట్స్ అన్నీ ఆ బుక్లో ఉన్నాయి. ఓకేనా. సో జాగ్రత్త చదువుకోండి. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.